వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గాయ్స్. సో ఆల్ న్యూ కియా సైరోస్ అయితే మనకు తెలిసినట్టు లాంచ్ అయిపోయింది. సో ఇది మాత్రం టాప్ ఎండ్ కాదు, ఇది సెకండ్ బేస్ వేరియంట్, అంటే హెచ్టీకే వేరియంట్, హెచ్టీకే ప్లస్ వేరియంట్ కూడా కాదు, హెచ్టీకే అంటే సెకండ్ బేస్ వేరియంట్. సో టాప్ ఎండ్ అయితే నేను నా షార్ట్ వీడియోలో దాంట్లో ఏమేమవుతున్నాయో అన్నీ ఇన్ఫర్మేటివ్గా ఇచ్చేసాను. సో ఈ వీడియోలో ఈ వాల్యూ ఫర్ మనీ కార్, అంటే వాల్యూ ఫర్ మనీ అంటున్నాను అనుకోకండి, ఎందుకంటే దీని ప్రైస్ ఇంకా లాంచ్ కాలేదు. సో ఎస్, ఇది సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి వాల్యూ ఫర్ మనీ అయి ఉంటుంది. సో కమింగ్ టు ద డిజైన్ అయితే టాప్ ఎండ్కి దీనికి ఏం డిఫరెంట్ లేదు, అదే సేమ్ డిజైన్. సో కియా లోగో అండ్ ఇది స్పేషియస్గా ఉంది. ఇది ఫస్ట్లో ఈవీ అనుకున్నా కానీ మనకు పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్లో కూడా ఆప్షన్ ఉంది, చాలా మంచిది కదండి. లైట్స్ కూడా ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు సెకండ్ బేస్ వేరియంట్లో. అండ్ కింద ఆ సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు బంపర్కి. అండ్ మోరోవర్లీ దీన్ని అందరూ నేను చూసినట్టయితే వేగనార్ తోటి పోస్తున్నారు, కానీ నాకు లిటరలీ వేగనార్ లాగా అయితే అనిపించదు. ఇది సబ్ 4 మీటర్లోనే వస్తుంది 5 సీటర్లో, బట్ అయినా నాకైతే బయట నుంచి అయితే చాలా కాస్ట్లియర్ లుక్గానే అనిపిస్తుంది, ఒక ప్రీమియం ఎంపీవీ లాగా అయితే నాకు అనిపించింది. సో బేసికలీ దీని బ్యాక్ డిజైనే నాకు అలా అనిపించింది. ఇది ఒక బాక్సీ షేప్లో ఉంటుంది. బట్ యా, కియా కంపెనీ కూడా క్లెయిమ్ చేసేదంటే ఇది బాక్సీ షేప్లో మనకి ఫ్యూచరిస్టిక్ అండ్ బోల్డ్ స్టైలిష్ అయితే చూపిస్తుందని. అండ్ మనం చూసినట్టయితే అలాయ్ వీల్స్ కూడా హెచ్టీకే వేరియంట్ నుంచే ఇస్తున్నారు. సో ఇది ఒక ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ లాగా ఉంది. మోరోవర్ ఇలాంటి డిజైన్ ఇప్పట్లో ఈవీస్కి ఇస్తున్నారు, వీళ్ళు పెట్రోల్ అండ్ డీజిల్ కూడా ఇచ్చారు, అండ్ విచ్ ఇస్ రియలీ నైస్. అండ్ బేస్ వేరియంట్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా అయితే ఈ కార్లో కూడా వస్తుంది. అండ్ మనం చూసినట్టయితే ఆటో ఫోల్డ్ ఆప్షన్ కూడా వచ్చింది, సైన్ విన్స్, అండ్ మనకి ఇండికేటర్స్ కూడా ఇక్కడ నుంచి. సన్ రూఫ్ కూడా ఈ వేరియంట్లో సింగిల్ పిన్ సన్ రూఫ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఏ పిల్లర్లో కూడా ఒక డ్యూయల్ టోన్ కలర్ లుక్ ఇవ్వడానికి గ్లాసీ బ్లాక్ అయితే ఏ పిల్లర్ మీద ఇచ్చారు. అండ్ కంపెనీ అయితే కియా EV9ని ఇన్స్పైర్ చేసుకొని అండ్ కియా కారెన్స్ని కూడా ఇన్స్పైర్ చేసి ఈ కార్ డిజైన్ చేశారని క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ బండి ఇంజన్ విషయానికి వస్తే మనకి 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసరికి బ్యాక్ లుక్లో కియా లోగో అండ్ సైరస్ లోగో అవుతుంది. సో బ్యాక్ లుక్లో అంతా ఏం లేదు, మనకు ఒక వ్యాన్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఒక సబ్ 4 మీటర్ కారు. సో చాలా మైండ్ఫుల్లీ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే బుల్లాన్ లగ్జరీగా అయితే కనిపిస్తుంది బయట నుంచి. అండ్ లోపలికి వెళ్ళేసరికి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అన్నీ ఉన్నాయి. సో ఎస్, ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది. అండ్ బ్రేక్ లైట్స్ అయితే అక్కడనే ప్రొవైడ్ చేశారు, మీద షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ ఆల్సో మనకి బూట్ స్పేస్ చూసినట్టయితే 390 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే కార్లో ఉంది, విచ్ ఇస్ స్పేషియస్. అండ్ ఆల్సో మనకి రియర్ సీట్స్ కూడా 50-60 స్ప్లిట్ అయితే అవుతాయి. అండ్ కెమెరా మాత్రం టెయిల్ గేట్ తోటి మీదకి వెళ్ళిపోతుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఎస్, కెమెరా మాత్రం ఇలా టెయిల్ గేట్కే ఉంది. సో కిందికి వేస్తే అక్కడ ఉంటుంది. సో డ్రైవర్ సీట్కి అయితే వెళ్ళిపోదాం, ఏమేమైతే ఫీచర్స్ ఇచ్చారో ఈ సెకండ్ బేస్ వేరియంట్లో చూద్దాం. ఫస్ట్లీ ఫ్లష్ డోర్స్ అయితే ఇచ్చారు. సో టాప్ ఎండ్లో కూడా ఇదే సేమ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి. సో ఈ వేరియంట్లో కూడా ఇదే ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. అండ్ డోర్ చూసినట్టయితే మనకి సాఫ్ట్ టచెస్ ఫినిష్ అయితే అక్కడ ఉన్నాయి. అండ్ మనకు ఆల్ 4 పవర్ విండోస్ ఆప్షన్ కూడా అక్కడనే ఉంది. అండ్ ఇక్కడ సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక డిజైన్, అండ్ ఇక్కడ ఆల్ విండో ఆప్షన్స్, పవర్ విండోస్ అండ్ ORVM అడ్జస్టబుల్, మనకి 2 కప్ హోల్డర్స్ అండ్ బాటిల్ హోల్డర్స్, మనకు స్పీకర్స్ కూడా ఇక్కడనే ఇస్తున్నారు. అండ్ చూసినట్టయితే ఇది మాన్యువల్ 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంది, ఫుల్లీ డిజిటల్ విత్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. ఇది సీట్ అడ్జస్టబుల్ మాన్యువల్ ఇచ్చారు, ఎందుకంటే టాప్ ఎండ్లో ఆటోమేటిక్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ అన్ని కియా కార్స్లోకి వచ్చినట్టే అక్కడ ఇచ్చారు. లెట్స్ గెట్ ఇన్ సైడ్. సో లోపల చూసినట్టయితే మనకు ఫస్ట్లీ కార్ స్టీరింగ్ చూస్తే మాత్రం డీకట్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు. సో ఇది ఇన్స్పైర్డ్ బై కియా EV6. సో మనకి రైట్ సైడ్ మీడియా కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్స్, ఇక్కడ లైట్ కంట్రోల్స్ అండ్ వైపర్ కంట్రోల్స్. అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా డిజిటల్ ఇచ్చారు, సో ఇంప్రెసివ్. సో ఈ వేరియంట్లో కూడా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్గానే చూపిస్తున్నారు. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డిజిటలే, ఎవ్రీథింగ్. అండ్ మనకి దీంట్లో డ్రైవ్ మోడ్స్ రావు, టాప్ ఎండ్లో డ్రైవ్ మోడ్స్ వస్తాయి, బట్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ TPS సిస్టమ్ లాంటి అన్ని బేసిక్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇదైతే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 12.5 ఇంచెస్ ఫుల్లీ. అండ్ మనకు చూసినట్టయితే హెజార్ లైట్స్. అండ్
ఇక్కడ మనకి వాల్యూమ్ కంట్రోల్స్. నాకు ఈ కార్లో నచ్చింది బేసికలీ ఈ వేరియంట్లో నచ్చింది ఏంటంటే అన్ని మాన్యువల్ బటన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇట్స్ ఈజీ టు ఆపరేట్ అనమాట. సో అన్ని బేసిక్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చారు అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్. మనం ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కాయిన్స్ పెట్టుకునే స్పేస్. అండ్ దీంతో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే అవుతాయి. అండ్ దాని పక్కన దాంతో మాత్రం మనకి రియర్ కెమెరా అయితే ఆన్ అవుద్ది. సో క్లారిటీ కూడా చాలా బాగుంది. సో మనకు నీట్గా అయితే బ్యాక్ కెమెరా కనిపిస్తుంది. అండ్ మనం చూసినట్టయితే ఇక్కడ గేర్ బాక్స్ ఇది బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో మనకి DCT 6 గేర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దాని వెనకాల మనకి 2 కప్ హోల్డర్స్, హ్యాండ్ బ్రేక్ పక్కన అండ్ మనకి ఆర్మ్ రెస్టర్ కూడా ఉంది. దాంట్లో కూడా స్పేస్ చాలా ఉంది. అండ్ గ్లవ్ బాక్స్ చూసేసరికి ఓకే స్పేషియస్గా ఉంది, పెట్టుకోవచ్చు, సామాన్ పడతాయి. అండ్ బ్యాక్ సైడ్ క్యాబిన్లోకి వెళ్ళిపోతే మనకి సేమ్ డోర్ హ్యాండిల్లో ఒక సిల్వర్ ఫినిష్ అయితే ఇచ్చారు. చిన్న డ్యువెల్ టోన్ కలర్లో అయితే ఉంది. అండ్ మనకు సాఫ్ట్ టచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక సిల్వర్ ఫినిష్ అండ్ పవర్ విండోస్ నేను చెప్పినట్టు. అండ్ ఇక్కడ ఒక చిన్న డిజైన్ అయితే ఇచ్చారు బ్లాక్ అండ్ బేజ్ కలర్లో. అండ్ మనకి 1 బాటిల్ హోల్డర్ అయితే ఉంది, పక్కన స్పీకర్ అయితే ఉంది. అండ్ నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇన్బిల్ట్ సన్ బ్లైండ్స్ మనకి వెనకాల అయితే ఇచ్చారు కంపెనీ త్రూ. సో ఇదైతే నాకు చాలా థాట్ఫుల్ అనిపించింది కంపెనీ నుంచి ఈ వేరియంట్లో ఇవ్వడం. సీట్ ఫీచర్లో చూసుంటే మనకి లెదర్ సీట్స్ అయితే రావు. సో ఈ సెకండ్ బేస్ వేరియంట్ కాబట్టి ఇలాంటి నార్మల్ సీట్సే వస్తాయి వితౌట్ కప్ హోల్డర్స్ ఆర్ ఆర్మ్ రెస్టర్. అండ్ సో లోపలికి వెళ్ళిపోతే కార్ అయితే స్పేషియస్గా ఉంది. కార్లు కూడా మనం స్పేషియస్ పెట్టుకోవచ్చు. ఓవరాల్ సైరస్ కార్ విషయానికి వస్తే సో ఇట్స్ ఒక బ్యూటిఫుల్ ఫీచరిస్టిక్ డిజైన్తో ఒక యూనిక్ వేలో మన sub-4 మీటర్లో లాంచ్ చేసిన కార్ ఇది కియాలో. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ బేస్ వేరియంట్లోనే ఇంత మంచి ఫీచర్స్ ఇచ్చారంటే ఇది తప్పకుండా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో ఎస్ మనకు sub-4 మీటర్లో ఒక లగ్జరీ డిజైన్ తోటి కావాలనుకున్న వాళ్ళందరూ ఈ కార్ అయితే చెక్అవుట్ చేయాలి. ఓన్లీ డిజైనే కాకుండా sub-4 మీటర్లో వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాట్స్ అబౌట్ దిస్ వీడియో గాయ్స్. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్